అట్లాగే ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఎన్నడైనా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజకీయ అవసరాల కోసం వాడుకున్న తప్ప వారికి ఎన్నడూ గౌరవం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. 1952లో 54లో తర్వాత 2 సార్లు బాబాసాహెబ్ని పార్లమెంట్కి రాకుండా కుట్ర చేసి ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ ఆనాడు హిందూ కోడ్ బిల్ని మొత్తం మహిళలకి సమానత్వాన్ని, మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని, వివక్ష పట్ల పూర్తి స్థాయి వారికి హక్కులు కల్పిస్తూ బిల్లు తీసుకొస్తే ఆ బిల్లును ఆ రోజు పార్లమెంటుకు రానియకుండా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కుట్ర చేస్తే చివరికి మంత్రి పదవికి కూడా నిరసనగా రాజీనామా చేసిన నాయకుడు, మహిళల పట్ల అంకిత భావాన్ని ఆనాడే తన రాజీనామాతో ప్రకటించిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం భారతదేశంలో అటు నెహ్రూ గారు, తర్వాత ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు బాబాసాహెబ్కు భారతరత్న మాత్రం ఇవ్వలేదు. చివరికి కాంగ్రెసేతర ప్రభుత్వం వస్తేనే బాబాసాహెబ్ కూడా భారతరత్న వచ్చింది. భారతరత్న చాలా దూరం, ఆఖరికి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా బాబాసాహెబ్కి ఒక ఫోటో కూడా పెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అది వారికి మరి బాబాసాహెబ్ మీద ఉన్న గౌరవం. ఇవాళ మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు.